ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారో మీకు ఒక శుభవార్త అనమాట. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ అది చేస్తుందన్నమాట. 2028 సంవత్సరం పాటు ఈ స్కీమ్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తూ గవర్నమెంట్ అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎవరైతే మార్కెట్ లో కొత్తగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొందామనుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీస్ అయితే వస్తాయన్నమాట. అవి కాకుండా ఎలక్ట్రిక్ 3 వీలర్ లోని కొన్ని కేటగిరీస్ కూడా సబ్సిడీస్ అయితే వస్తాయన్నమాట. ఇతరగా ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫండ్స్ కూడా అయితే గవర్నమెంట్ అయితే అందిస్తున్నారు అనమాట. మరి పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి వచ్చే ఉపయోగం ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో అసలు విషయం ఏంటంటే 2024 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కోసం గవర్నమెంట్ 10,900 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో 2024 సంవత్సరం ఎప్పుడైతే వీళ్ళు ఏప్రిల్ 1వ తారీఖున అయితే స్టార్ట్ చేశారు, దాని నుంచి నెక్స్ట్ సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు ఇనీషియల్ గా చెప్పారనమాట. ఆ తర్వాత ఫేజ్డ్ వైజ్ గా ఇచ్చిన సబ్సిడీస్ ను కొంచెం తగ్గిస్తాం అనేది చెప్పారు. ఈ 10,900 కోట్ల రూపాయల్లో ఏ కేటగిరీకి ఎంతంత సబ్సిడీస్ కేటాయించారంటే కనుక ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం 3,679 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిక్ 3 వీలర్ కోసం 1,500 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిక్ బస్సుల కోసం 4,391 కోట్ల రూపాయలు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం 2,000 కోట్ల రూపాయలు, ఇక ట్రక్స్ మరియు అంబులెన్సెస్ కోసం అంటే ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ అంబులెన్స్ల కోసం 500 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది అనమాట. సో ఇనీషియల్ గా పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ని అనౌన్స్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద అంటే మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద కిలో వాట్ అవర్ కి 5,000 రూపాయల లెక్కన మ్యాక్సిమం వచ్చి 10,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి గవర్నమెంట్ అందించడం జరిగింది. సో ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద కిలో వాట్ అవర్ కి 5,000 రూపాయల లెక్కన మాక్సిమం 10,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. అలానే మనకి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఆటోస్ కోసం అయితే కిలో వాట్ అవర్ కి 5,000 రూపాయల లెక్కన మాక్సిమం వచ్చి 50,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మీద అయితే కేటాయించడం జరిగింది అనమాట. అవి కాస్త 2020 సంవత్సరంలో తగ్గిస్తూ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి తగ్గించడం జరిగిందనమాట. అలా 2 వీలర్స్ కి మాక్సిమం వచ్చేసరికి 5,000 రూపాయల సబ్సిడీ, 3 వీలర్స్ కి మాక్సిమం వచ్చి 25,000 రూపాయల వరకు సబ్సిడీస్ అయితే అందించడం జరిగింది. సో మీరు ఫేజ్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 2 వీలర్ సబ్సిడీస్ కి ఏదైతే కేటాయించారో ఆ ఎలక్ట్రిక్ 2 వీలర్ సబ్సిడీ అమౌంట్ అనేది ఈ రోజుకి ఇంకా మిగిలి ఉందన్నమాట. ఆ ఫండ్ ఏదైతే కేటాయించారో స్పెసిఫిక్ గా 3,679 కోట్ల రూపాయలు. బట్ ఎక్కువ యూసేజ్ వచ్చి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి అయితే కేటాయించడం జరిగింది. కారణం ఏంటంటే మీకు ఎంత చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి ఒక్కో ఎలక్ట్రిక్ 2 వీలర్ కి ఇస్తే మాక్సిమం 10,000 రూపాయల వరకు మాత్రం. బట్ ఎలక్ట్రిక్ 3 వీలర్ కి ఒక వెహికల్ కొనుగోలు చేసిన 50,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే పరిస్థితి అనమాట. అందువల్ల ఎక్కువ ఫండ్స్ అనేది ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి యూటిలైజ్ అవడం జరిగింది. సో అలా మనకి 2020 సంవత్సరం డిసెంబర్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ 3 వీలర్ కేటగిరీకి మొత్తం 1,500 కోట్ల రూపాయలు అంతా కూడా ఖర్చు అయిపోయింది అనమాట. ఎలక్ట్రిక్ 3 వీలర్ ముఖ్యంగా L5 కేటగిరీ అంటే ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ L5 కేటగిరీ సంబంధించిన సబ్సిడీస్ ని ఇంకా మనకి 2026 సంవత్సరం మార్చి వరకు ఉన్నప్పటికీ కూడా ముందుగానే ఎలక్ట్రిక్ 3 వీలర్ యొక్క సబ్సిడీస్ ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఆ కేటగిరీ కేటాయించిన డబ్బులు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి. సో ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే ఇవాళ మనకి 2026 సంవత్సరం వచ్చేసరికి 26 మార్చి వచ్చేసరికి స్టిల్ మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ సబ్సిడీలో ఇంకా ఫండ్స్ అనేది మిగిలి ఉన్నాయన్నమాట. కానీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి మాక్సిమం డేటా ఎప్పుడు చెప్పారంటే మార్చి 31, 2026 సంవత్సరం వరకు మాత్రం ఫండ్స్ ఇస్తాం అనేది చెప్పారు. మనకి స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే మరి ఆల్రెడీ 2 వీలర్ కి ఇచ్చిన ఫండ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ 10,900 కోట్ల రూపాయలు కేటాయించిన 2 వీలర్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి 2 వీలర్స్ వరకు మాత్రం 2026 సంవత్సరం జూలై నెల వరకు మాత్రం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి ఎక్స్టెన్షన్ అది చేశారు. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ లైక్ ఏథర్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, ఓలా కానివ్వండి, యాంపియర్ కానివ్వండి, ఇలా కొన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి కిలో వాట్ అవర్ లెక్కన మొత్తం మ్యాక్స్ వచ్చి 5,000 రూపాయల వరకు మనకి సబ్సిడీ అయితే ఇస్తున్నారు. అది మార్చి 31వ తారీఖు యాక్చువల్గా ముగిసిపోయిందనమాట. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి 2026 సంవత్సరం జూలై నెల వరకు అంటే జూలై 31వ తారీఖు వరకు కూడా మనకి ఆ 5,000 రూపాయల సబ్సిడీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో వస్తుంది కాబట్టి మనకి జూలై నెల వరకు కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్ రేట్లు పెరిగే అవకాశం లేదనమాట. సేమ్ ప్రైజెస్ అనేది మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్లెస్ అంటిల్ మనకి యుద్ధ వాతావరణం ఏదైతే దాని వల్ల ఏమన్నా ప్రైజెస్ పెరిగే అవకాశం ఉండొచ్చేమో కానీ ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీస్ అయితే యథావిధిగా కొనసాగిస్తున్నారు. సో 2 వీలర్ కొనుక్కునే వాళ్ళు కంగారు పడి ప్రీవియస్ గా మేము ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ ఒక వీడియో చేసాము, మీరు మా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి. బట్ ఇప్పుడు పెరగవు అనమాట. యాజ్ పర్ ది గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ ప్రకారం మనకి జూలై నెల వరకు కూడా మీకు సేమ్ ప్రైజెస్ అనేవి మెయింటైన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో 2 వీలర్ కస్టమర్స్ కి ముఖ్యంగా ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవచ్చు. మరి 3 వీలర్ ఆటో కస్టమర్ల పరిస్థితి ఏంటంటే
L5 కేటగిరీ వరకు మనకి సబ్సిడీస్ లేవు. ఈ రిక్షా కేటగిరీ లైక్ నాన్ లైసెన్స్ కేటగిరీ ఈ రిక్షాస్ కానివ్వండి, ఈ కార్ట్ వెహికల్స్ వరకు కూడా మీకు సబ్సిడీస్ అయితే లభిస్తాయి అనమాట. ఇక బస్సెస్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ బస్సుల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీస్ అయితే అందిస్తుంది, బట్ డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్స్ కి అయితే అందిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ట్రక్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి కూడా సబ్సిడీస్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే కొనసాగించబోతున్నారు. సో మీకు 2 వీలర్స్ వచ్చేసరికి 2026 సంవత్సరం జూలైతో ఎండ్ అయిపోతుంది కాబట్టి 3 వీలర్స్ ఆల్రెడీ L5 కేటగిరీ అయిపోయింది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులకి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ట్రక్స్ మరియు అంబులెన్సెస్ కి మాత్రం 2025 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు కూడా ఈ పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అనేది కొనసాగించబోతున్నారు అనమాట. అలానే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అమౌంట్ ఏదైతే కేటాయించారో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చి హైవేస్ లో అయితే ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. 30,000 ఛార్జింగ్ స్టేషన్ సిటీస్ లో, మొత్తానికి 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇటు ఈవీ ఈకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తూ కాలుష్యాన్ని అదుపు చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అయితే ముందు తెచ్చిన విషయం అయితే చాలా మంది తెలిసే ఉంటుంది. ఇది ఓవరాల్ గా పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎలక్ట్రిక్ 2 వీలర్ కొనుగోలు చేస్తారో వాళ్ళకు కూడా 2 వీలర్ సబ్సిడీస్ అనేది లభిస్తాయి టిల్ జూలై 2026 సంవత్సరం వరకు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైక్ చేయండి. ఆటోమొబైల్ ఎంబీఎస్ తెలుగు ఛానల్ ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of